అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించినడలా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. 1 యోహాను 2వ అధ్యాయము 15-16 వచనములు. ఆదాము హవ్వలు ఈ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబములను ప్రేమించే పాపమును కొని తెచ్చుకొని దేవునికి దూరమయ్యారు గదా. మనము కూడా వీటిని ప్రేమిస్తే దేవునికి దూరమయ్యి పాపములోనే జీవిస్తాం. మనము దేవుని లోకాన్ని ప్రేమించలేం. ఈ లోకము వేరు, పరలోకము వేరు. మనము ఈ లోకానికి చెందిన వారము కాము. మనము పరలోక సంబంధులము. ఏ సేవకుడును 2 యజమానులను సేవించలేడు. అలాగే లోకాన్ని, పరలోకాన్ని ప్రేమించలేము. ప్రభువు మనకు నేర్పించినట్లుగా పూర్ణ హృదయముతో ఆయననే ప్రేమిద్దాం. ఈ ప్రభువును ప్రేమించి పరలోక సంబంధమైన వాటినే వెతుకున్నట్లు ప్రసాదించమని మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీ కొందనాలైనా ఈ లోకమునైనను ఈ లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి అని మాకు నేర్పించారు. ఎందుకంటే మేము ఈ లోక సంబంధము కాము. మేము ఈ లోకాన్ని ప్రేమిస్తే మీకు దూరం అవుతాం. కాబట్టినైనా ఈ లోకాన్ని ప్రేమించక మా పూర్ణ హృదయముతో, మా పూర్ణ మనస్సుతో, మా పూర్ణ ఆత్మతో మిమ్మల్ని ప్రేమించినట్లుగా, మీ ఆజ్ఞానుసారముగా జీవించినట్లుగా మీ కృప మాకు దయచేయండి. ఎల్లవేళలా మమ్మల్ని మేము కాచుకుంటూ, పరీక్ష చేసుకుంటూ, మీకే మా హృదయాన్ని సమర్పించుకుంటూ ఈ లోకంలో జీవించే భాగ్యము ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరికీ మాకును దయచేయమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మనకందరికీ సమృద్ధిగా నుండునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.